హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైలీ వ్లాగ్స్ 8787. శనివారం సంతకెళ్ళి కూరగాయలు తెచ్చాం కదండి. చూడండి ఎలా సర్దుతున్నామో ఏం చేస్తున్నామో. మా ఆయన మా బాబు సర్దినాడు కూరగాయలు, నేనైతే సర్దలేదు. వెళ్ళి ఆ వర్షంలో తడిసి వచ్చేకాడికి టయర్డ్ అయిపోయి గమ్మన పడుకునేసాను. నేనైతే మా వాళ్ళు అయితే సర్దుతూ ఉండరు. చూడండి ఏమేమి తెచ్చామో. అసలు చాలా తక్కువ చీప్ అండి కూరగాయలు. అసలు శనివారం అయితే చాలా చీప్గా ఇచ్చారు. దండికి తెచ్చామండి. అసలు అమౌంట్ కూడా ఎక్కువ అయిపోయింది ఆ రోజు, శనివారం రోజు. కానీ మాకైతే ఒక 3 వీక్స్ 1 మంత్ అలాగ వచ్చేస్తాయి ఆ కూరగాయలు అయితే. అంటే ఎక్కువ వాడను. మా ఆయన మా పిల్లలు స్కూల్కి మా ఆయన బండికి వెళ్తారు కాబట్టి నేను ఒక్కటే ఉంటాను కాబట్టి పెద్దగా ఏం అవ్వవు. సర్దుకుంటా కొంచెము ఏదన్నా లేకపోయినా కానీ. మా వాళ్ళకి ఏదన్నా మార్నింగ్ క్యారీకి అయితే ఏదో వాళ్ళకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ వాళ్ళకి ఏమేమి కావాలో పూరి చపాతీ లాంటివి చేయించేస్తాను. ఇంకా నైట్ పూట మటు కంపల్సరీ ఇంకా వంట చేస్తాను. అప్పుడు ఏదన్నా కర్రీ చేస్తాను అంతే. అప్పుడు మాత్రం మాకు కర్రీ ఖర్చు లేదంటే లేదు. బీరకాయలు అయితే పొద్దుగా మేము కర్రీ పాటు చేసుకోము, ఫ్రై మాత్రమే ఓన్లీ మా ఇంట్లో. ఆ కర్రీ కూడా మా ఆయన మాత్రం. టమాటాలు అయితే చాలా చీప్ అండి. 4 కేజీలు 100 అండి. కాబట్టి 4 కేజీలు తెచ్చేసాము. అసలు అవన్నీ సర్దే కాడికి మాకైతే ఫ్రిడ్జ్లో కనీసం ప్లేస్ కానీ లేదు టమాటాలు పెట్టడానికి. టమాటా అరగడ్డ అయితే బయట పెట్టేస్తాను. కూరగాయలు సర్దనికే సరిపోయింది అసలు. కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ. అసలు ఆ వర్షంలో దిక్కు దోచకుండా పరిగెత్తారు అసలు జనాలు అయితే. ఎక్కడ పడితే అక్కడ కొంతమంది రిటర్న్ కూడా తిరుక్కొని వెళ్ళిపోయారు ఏం తీసుకోకుండా అసలు అయితే. కాలీఫ్లవర్ వచ్చి 20 రూపీస్ అండి. 2 తీసుకున్నాను నేనైతే. గోబీ వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి 2 తీసుకున్నా. స్వీట్ కార్న్ వచ్చి 3 వచ్చి 20 రూపీస్. అవి ఒక 3 తీసుకున్నాం. అయితే అసలు నేను తిన్నదాన్ని అయితే మా పిల్లలు మా బాబాయ్ మా ఆయన మా పిల్లలు తింటారు. వాళ్ళ కోసం కొత్తిమీర కట్ట వచ్చి 20 రూపాయలు అండి. ఒక కట్ట తీసుకున్నాం. కొత్తిమీర అయితే నేను ఎక్కువ పడతా, అందుకోసం ఒక కట్ట తీసుకున్నాం కొత్తిమీర. కరివేపాకు వచ్చి ఒక 5 రూపీస్ అండి. ఎంత ఇచ్చారో చూడండి, చాలా ఇచ్చారు ఎక్కువ అసలు. కొత్తిమీర అయితే. ఆనియన్స్ అయితే 2 కేజీలు 90 రూపాయలు అది తీసుకున్నాం. బెంగళూరు వంకాయ వచ్చి 10 రూపాయలు అండి. 3 వచ్చి అది తీసుకున్నాడు మా ఆయన. బీన్స్ అయితే 20 రూపీస్ 30 రూపీస్ హాఫ్ కేజీ బీన్స్. అంటే ముందు కూడా కొంచెం ఉన్నాయి ఎర్రగడ్డలు, అందుకనేసి అవి 2 కలిపి పెట్టేశాడు. అంటే కవర్లు అయితే కొంచెం చెడిపోకుండా పాడవకుండా ఉంటాయి కాబట్టి అందుకని కవర్లు వేసి పెట్టేశాడు. మా బాబు అట్ట తిరుగుతా ఇది హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి. కూరగాయల బ్యాగులు ఎత్తిచ్చేది అవి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేది అలా చేస్తూ ఉన్నాడు. నైట్ అసలు అవన్నీ సర్ది మేము పడుకునే కాడికైతే 10:30 అయిందండి. అసలు అంత టైం అయింది. వర్షంలో వెళ్ళి అవి తీసుకొని వచ్చి అవి సర్ది పెట్టి అవి పడుకునే కాడికి మాకు ఆ టైం అయింది. నైటు చాలా లేట్ అయింది అసలు వర్షం వల్ల. వర్షం కూడా చాలా ఎక్కువ పడింది అసలు. అయినా వర్షంలోనే వెళ్ళి తీసుకొని వచ్చాం. పుదీనా కట్ట వచ్చి ఒకటి వచ్చి 10, 2 కట్టలు తీసుకున్నాం 20 రూపాయలు. వంకాయలు అయితే అసలు 20 రూపాయలు అండి కేజీ. వంకాయలు దాకా ఉన్నాయి అసలు. కేజీ వంకాయలు వచ్చి 20 రూపాయలు. సొరకాయ ఎంత పెద్ద చూడండి అసలు. ఆ సొరకాయ అయితే 10 రూపాయలే.
సిర్రాకు సేమ్ యాస్టీస్ అంతే, 10 రూపాయలు, 20 రూపాయలు 2 కట్టలు. కానీ చూసుకోవాలి నైట్, అదే కొంచెం నలిగిపోయింది. ఆయన ఇంటికి వచ్చాక చూస్తాం. కాలీఫ్లవర్ అది క్యాబేజీ అయితే 3 వచ్చి 20. అసలు చాలా చౌక అసలు సొంత. నేనైతే నేనే చూపిస్తాను కెమెరాకి స్వీట్ కార్న్స్ ఎత్తి. బెండకాయలు కూడా కేజీ వచ్చి 30 రూపాయలు. అసలు బెండకాయలు కూడా కేజీ తీసుకొచ్చాం. కాకరకాయ అంటే మాకు చాలా ఇష్టం. నాకైతే నా ఫేవరెట్ కాకరకాయ అన్నిట్లో కన్నా నా ఫేవరెట్ కర్రీ ఏదంటే కాకరకాయ మాత్రమే. కాకరకాయ ఒకటే అయినా కూడా అసలు వన్ డే మొత్తం పెట్టుకొని తినేసి ½ కేజీ చేసుకున్న కర్రీ అయినా ఫ్రై అయినా. మా ఇంట్లో ఎవరు పెద్దగా ఇష్టపడరు కాకరకాయ. బెండకాయ ఫ్రై అలాంటివి ఇష్టపడతారు. ఫ్రెష్గా ఉన్నాయి అసలు బెండకాయలు అయితే. చూడండి, వంకాయలు చాలా ఫ్రెష్. అసలు బజ్జీ మిర్చి అయితే కేజీ కాయలు 20 రూపాయలు అండి. అసలు మామూలు కొనాలంటే 80 రూపాయలు 90 రూపాయలు కేజీ కాయలు. అసలు అయినా వచ్చి 20 రూపాయలు. అవి వచ్చి 3 వచ్చి 10 రూపాయలు అండి. బీట్రూట్ అవి కూడా 3 కాయలు తీసుకున్నాం. అదే 10 రూపాయలు తీసుకున్నాం. క్యారెట్ వచ్చి ½ కేజీ 20. అది కూడా అసలు పెద్దగా ఎవరు పట్టించుకోరు. మా ఆయనకి మాత్రమే క్యారెట్ బీట్రూట్ అవన్నీ. అన్నీ ఏర్ కవర్లోకి వేసుకుంటాం. కవర్లో కట్టి పెట్టేదాన్ని ఫ్రిడ్జ్లో. అంటే బుట్లోకి పెట్టుకున్నాడు. బుట్లోంచి ఎత్తి మళ్ళీ కవర్లో పోసాడు. అంటే బుట్లోకి నీట్గా ఉంటుందని దాంట్లోకి ఎత్తుకుని ఎత్తి పోసి కడతా ఉన్నాడు కవర్లలో. కేజీకాయలు మిరకాయల ఉంటాయి. కేజీ 20 రూపాయలు మేలే. మీరు కవర్లు ఉన్నాయి, మిరకాయలు కవర్లో పోయి. ఇదేంటి వీడియో కనపడకుండా వెనకాల కెమెరాలో
అదే వైట్ ఇది. ఇట్రా రే చిరుగా పరిగి ఒరేడు దారా సబ్స్క్రైబర్స్ చూద్దాం ఈరోజు అంతా చూడండి కదా.
మా ఆయన కోసం మా పిల్లల కోసం ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నారండి. ఫ్రూట్స్ అవి పెద్దగా నేనైతే తిన్ను. ఇంకా స్వీట్స్ హాట్ అలాంటివి అయితే తినేస్తాను బాగా. ఇవైతే అసలు తిన్న పట్టించుకోను. బనానా తెచ్చాలో సర్తా అన్నాడు బుట్లో. నెక్స్ట్ వచ్చి యాపిల్ తెచ్చాడు. డ్రాగన్ ఫ్రూట్స్ అండి. అవి వచ్చి 1.5 kg 2 kg చిన్న పండ్లు చాలా బాగున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. అసలు అయితే మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ట్రీ ఉందండి. చూపిస్తా ఒకసారి వీడియో తీసి పెడతాను చూడండి. కానీ చాలా చాలా పెద్దదండి, భయంకరంగా ఉంది మా ఇంటికాడ చెట్టు అయితే. కానీ ఫ్రూట్స్ అయితే కాయట్లేదు. చూపిస్తా ఒకసారి, అది కూడా ఒక వీడియో తీస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ నొక్కినారంటే మేము పెట్టే వీడియో ప్రతి ఒక్క నోటిఫికేషన్ అండి. ఫ్రిడ్జ్లో చూడండి ఎలా పెట్టినాను, అసలు అయితే ప్లేస్ లేదు. అయితే మిల్క్ అండి పైన